ఇప్పుడు మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనల్ ఆటోమేటిక్గా ఇట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ ఇంత ముందు వీడియోలు చూసినాం. జస్ట్ ఎప్సిలాన్ ఉంటే ఏం రాయాలి, ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇది ఫైనల్ స్టేట్, ఇది ఎప్సిలాన్. తర్వాత జస్ట్ ఏ ఉన్న దాన్ని ఎట్లా గీస్తావు, ఇది ఇట్లా ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్, ఇక్కడ ఏ వస్తుంది. ఒకవేళ ఏ ప్లస్ బి ఉన్నాక దాన్ని ఎట్లా గీస్తావు, ఫస్ట్ ఏ గీసుకోవాలి, తర్వాత బి గీసుకోవాలి, తర్వాత ఈ రెండింటిని కలపాలి. అంటే ఇక్కడ ఎప్సిలాన్ వచ్చేస్తుంది, ఇక్కడ ఎప్సిలాన్ వస్తుంది, రెండు కలిపితే ఇలా గీస్తావు. ఓకే. తర్వాత ఏంటిది, ఏ కన్కాటినేషన్ బి ఉన్నానుకో, ఏ కన్కాటినేషన్ బి ఉంటే ఫస్ట్ ఏ వేసుకొని, తర్వాత ఈ ఎప్సిలాన్ వేసుకొని, తర్వాత మళ్ళీ వీడికి బి వేసుకుంటే ఈ బికి ఫైనల్ స్టేట్. ఓకే, ఇట్లా వస్తుంది ఏ కన్కాటినేషన్ బి, ఏ ప్లస్ బి ఇట్లా వస్తుంది, ఏ ఇట్లా ఎప్సిలాన్ ఇట్లా. ఇంకేముంది, ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇంకోసారి రివైజ్ చేస్తానంట. ఇక్కడ ఏ స్టార్ ఉన్నానుకో, ఏ స్టార్ని ఎట్లా గీస్తావు, ఫస్ట్ ఏ అనేది ఇలా వెళ్తుంది, వెళ్ళాక మళ్ళీ లూప్లో రావచ్చు కదా అని ఇక్కడ లూప్ పెట్టేసుకుంటాం. మళ్ళీ ఏ స్టార్ అంటే చెప్పినా కదా, జస్ట్ ఎప్సిలాన్ రావచ్చు, ఏ రావచ్చు, ఏ రావచ్చు, 3 ఏళ్ళు రావచ్చు, అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఎప్సిలాన్ ఇక్కడ ఫైనల్ అయిపోయింది. స్టార్టింగ్ కూడా ఎప్సిలాన్ రావచ్చు కదా, అందుకే స్టార్టింగ్ ఎప్సిలాన్ పెట్టినాం, ఇక్కడ మిడిల్లో లూప్ పెట్టుకున్నాం వెనుకకి. తర్వాత స్టార్టింగ్ నుంచి ఫైనల్ స్టేట్ రావచ్చు, అంటే డైరెక్ట్ ఎప్సిలాన్ రావచ్చు, అందుకే ఫస్ట్ ఇట్లా వచ్చి ఇది అదనమాట. ఓకే, ఇది ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిందే మళ్ళీ రిపీట్ చేసిన. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే 0 0 + 1 స్టార్ 1 1 + 0 స్టార్, ఇది మన క్వశ్చన్. ఓకే, 0 0 + 1 స్టార్ ఓ స్టార్ 1 1 + 0 ఓ స్టార్. ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని చేసి తర్వాత దీన్ని చేసి రెండుని కలిపి వేస్తే అయిపోయాయి. ఫస్ట్ 0 0 వేద్దాం. 0 0 ఎట్లా వస్తుంది, కనిపిస్తుంది. ఫస్ట్ 0 0 అంటే ప్లస్ ఇంటి ముందు చెప్పిన 2 జీరోలు అన్నా కాబట్టి ఒక 0 ఇక్కడ అయిపోయింది, ఇంకో 0 అయిపోయింది, ఇక్కడికి 0 అయిపోయింది. ఇప్పుడు 1 ఉన్నాడు, ఈ నుంచి వీడికి 1 వచ్చేస్తుంది. అంటే ఈ రెండింటిని కలపాలి కాబట్టి అడిషన్ కాబట్టి ఈ రెండింటిని ఇట్లా కలిపేస్తాం. ఎప్సిలాన్ ఇక్కడ నుంచి ఎప్సిలాన్, ఇక్కడ నుంచి ఎప్సిలాన్ పెట్టేస్తాం. ఈ పార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టార్ అంటాడు, ఇప్పుడు స్టార్ అన్నాడు కాబట్టి ఇటు వెళ్తుంది. స్టార్ట్ చేసి ఒక స్టేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది, ఇక్కడ ఎప్సిలాన్ రావచ్చు. ఓకే, ఈ నుంచి ఇక్కడికి ఎప్సిలాన్, రైట్. ఇప్పుడు ఈ నుంచి ఇట్లా ఒకటి వెళ్ళచ్చు ఎప్సిలాన్. ఓకే, మళ్ళీ ఈ నుంచి, ఎందుకంటే స్టార్ అన్నారు కాబట్టి ఇది ఈ డయాగ్రామ్ వస్తుంది, అదే ఈ నుంచి రైట్ ఇక్కడ కూడా రావచ్చు. స్టార్ అంటే ఎప్సిలాన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి. అందుకే రైట్ ఈ నుంచి ఒక ఎప్సిలాన్ మీద మళ్ళీ ఈ నుంచి వీటికి రివర్టల్ ఒకటి వస్తుంది. అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది. లెఫ్ట్ ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పార్ట్ గీయాలి. సేమ్ డయాగ్రామ్ ఏం గీస్తాం, ఇక ఇట్లా వచ్చి ఎప్సిలాన్తో మళ్ళీ వచ్చి ఎప్సిలాన్తో స్టార్ట్ అయ్యి ఇక మళ్ళీ ఎప్సిలాన్ ఇస్తాం. ఇప్పుడు 1 1, ఇప్పుడు ఎట్లా చేసినాము, ఇక్కడ 1 1 చేయాలి. స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎప్సిలాన్, ఇక్కడ ఎప్సిలాన్, కానీ ఈ 1 అంట పైన 1 1 + 0 ఉంది కాబట్టి ఫస్ట్ 1, ఇంకొక 1 వచ్చేసేసి ఎప్సిలాన్ ఉంటుంది, ఇట్లా అయిపోతుంది. ఇక్కడ జస్ట్ 0 ఉంది కాబట్టి 0 దగ్గరనే ఇక్కడ జస్ట్ 0 అంటే ఒక 0 ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి ఒకటైతే అంతే. సో ఈ కాంబినేషన్ అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. స్టార్ అన్నాడు కాబట్టి దానికి ఇప్పుడు లూప్ యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ పోయి ఇక్కడ ఎప్సిలాన్ యాడ్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఏదైతే స్టార్టింగ్ ఉందో ఇట్ల నుంచి ఒకటి వేసుకోవాలి, ఎప్సిలాన్ వేస్తుంది. మళ్ళీ ఏది ఎండింగ్ ఉందో ఎండింగ్ నుంచి
స్టార్టింగ్ ఇక్కడికి ఒకటి వేసుకోవాలి ఎప్సిలాన్, అయిపోతుంది. 2 4 కంబైన్ చేసినా కాబట్టి ఇట్లా డయాగ్రామ్ అనమాట. స్టార్టింగ్ ఆఫ్ వీడియో చెప్పినా కదా, అవి గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చేయొచ్చు. ఇదే దీని ఆన్సర్. ఫస్ట్ ఇలా ఇది 0 0 + 1 వోల్ట్ స్టార్ ఆన్సర్ ఇది. తర్వాత 1 1 + 0 వోల్ట్ స్టార్ ఆన్సర్ ఇది. రెండింటిని మనం ఎప్సిలాన్లో కంబైన్ చేసినాం, అయిపోయింది. ఇది దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఫైన్ అవుట్. ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇది ఎట్లా వస్తుంది. ఓకే, ఇది దాని ఓకే.